సిలబస్ కంప్లీషన్తో పాటు గ్రూప్ 2లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండ్స్ కానీ లేకపోతే రీసెంట్గా మనం చూసిన కట్ ఆఫ్లు కానీ చూస్తుంటే తెలుస్తుంది కాంపిటీషన్ అనేది ఎంత పీక్ లెవెల్లో ఉందనేది. అప్కమింగ్ నోటిఫికేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా చూడాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది ఈ సిరీస్లో మనం చూస్తున్నాం. తెలుగు మీడియంలో ఇది వీడియో 3. ఇంతకుముందు మన గైడెన్స్లో ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 2 సర్వీసెస్ సాధించమని ఉన్నారు. ఏపీపీఎస్సీలో ఫనీకి ఎక్సైజ్ వచ్చింది, జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. అలాగే రీసెంట్గా వచ్చిన టీజీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్లో కూడా సాయి ప్రశాంత్ రెడ్డికి డీటీ పోస్ట్ రావడం జరిగింది. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3, గ్రూప్ 4 సర్వీసెస్ కూడా క్రాక్ చేయడం జరిగింది త్రూ అవర్ గైడెన్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ ఎలా క్లియర్ చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేస్తే మీకు ఛాన్సెస్ అనేది పెరుగుతాయి ఎక్కువ మార్కులు సాధించడానికి అని మీరు అనుకున్న సర్వీస్ అయితే రావడానికి. కాబట్టి మనం ఎక్కడి నుంచి ప్రిపేర్ అవుతున్నాం అనేది పాయింట్ కాదు, ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాం అనేది ఇక్కడ పాయింట్. సో ప్రిపరేషన్ నుంచి ఫైనలీ సర్వీస్ వచ్చినంత వరకు కూడా ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి, ఏ విధంగా క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి, ఏ విధంగా ఎక్కువ మార్కులు సాధించాలనే దాని మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో రీసెంట్గా రాజు మన జాయిన్ అవ్వడం జరిగింది పర్సన్ మెంటర్షిప్లో. సో గ్రూప్ 2 మెయిన్స్ ఎకానమీ పార్ట్లో అవుట్ ఆఫ్ 75 ఎగ్జామ్ కండిషన్స్లో తనకి 35 మాత్రమే స్కోర్ వచ్చింది. సో దీనివల్ల తన స్కోర్ 189 దగ్గర ఆగిపోయింది అనమాట. మన దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు నేను అడిగాను ఎక్కడ స్కోర్ తగ్గిందని. సో అప్పుడు ఎకానమీ అని చెప్పారనమాట. సో ఫస్ట్ సెషన్లోనే సేమ్ అదే ఎకానమీ పేపర్ మళ్ళీ నేను స్ట్రాటజీస్ అన్ని కూడా షేర్ చేశాను, మళ్ళీ సాల్వ్ చేయమని చెప్పాను సేమ్ ఎగ్జామ్ కండిషన్స్లో ఉన్నట్టే. సో దాని ద్వారా తన స్కోర్ 35 నుంచి 64కి పెరగడం జరిగింది. సో ఇవే స్ట్రాటజీస్ తనకి ఎగ్జామ్ ముందు తెలుసుంటే ఈ రోజు తనకి ఒక డీటీ పోస్ట్ అనేది ఖచ్చితంగా వచ్చేది. సో అందుకే ఇక్కడ ఎగ్జామ్ని అర్థం చేసుకోవాలి, ఎగ్జామినేషన్ ప్రాసెస్ని కూడా ఏ విధంగా క్రాక్ చేయాలనే దాని మీద కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు బిగినర్ అయినా లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు గతంలో గ్రూప్ 2 రాసిన వాళ్ళు అయినా సరే నేను చెప్పే స్ట్రాటజీస్ అన్ని కూడా ఫాలో అవ్వండి, ఈ లారా టెక్నిక్స్ అన్ని ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు ఎడ్జ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో ఏపీఎస్సీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ అంటే ఆలయం. ఓకే, టెంపుల్. సో ఆలయం మీద మనకి ప్రతిసారి మన క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న 2025 పేపర్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి జైన్ ఆలయం మీద మనకి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ కుబ్జ విష్ణువర్ధన్ చూసుకుంటే కుబ్జ విష్ణువర్ధన్ సంబంధించిన ఆల్రెడీ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ద్రాక్షారామంలో భీమేశ్వర ఆలయం మీద ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే బిక్కువల్ సంబంధించింది ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే రెండో విజయాదిత్యకు సంబంధించిన ఎన్ని ఆలయాలు నిర్మించారని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మూడు కూడా ఆలయాలకు సంబంధించిన స్టేట్మెంట్సే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఓకే ఎలాగ వీళ్ళు ఫ్రేమ్ చేస్తున్నారు క్వశ్చన్ని అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మూడో ప్రశ్న చూడండి. సో ఇక్కడ కూడా ద్రాక్షారామ ఆలయం మీద మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, ఇక్కడ కాకతీయ తరహా ఆలయాల మీద మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే మొత్తం 4 ప్రశ్నలు మనకి ఈ ఆలయం మీద రావడం జరిగింది. ఇప్పుడే కాదు, 2025నే కాదు, గ్రూప్ 2 మెయిన్స్ 2019లో కూడా మనకి ఆలయాల మీద మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే రెండో విజయాదిత్యుడి మీద మన క్వశ్చన్ వచ్చింది 2019లో. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి స్టేట్మెంట్ ఏ, ఇక్కడ కూడా రెండో విజయాదిత్యుడి మీద మనకి స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో సి, ఈ ద్రాక్షారామ ఆలయం అనేది ఆల్రెడీ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లో ఉంది. అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఉంటే దాంట్లో 2 స్టేట్మెంట్స్ మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ నుంచే మనకి రావడం జరిగింది. అండ్ ఈ క్వశ్చన్ చూడండి, లేపాక్షి దాని మీద రావడం జరిగింది. సో ఇది కూడా ఆలయం సంబంధించిన క్వశ్చనే. ఇంకో క్వశ్చన్ చూడండి, ఇది కూడా అంతే, ఆలయం మీద మనకి ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. ఇది మూడో ప్రశ్న 2019 గ్రూప్ 2 మెయిన్స్లో మనకు కనిపించింది. అంటే ఇక్కడ చూసుకుంటే 2019 గ్రూప్ 2 మెయిన్స్లో 3 క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే 2025 గ్రూప్ 2 మెయిన్స్లో 4 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అంటే అవుట్ ఆఫ్ 75 మీకు 3 to 4 క్వశ్చన్స్ అనేవి యావరేజ్గా అప్కమింగ్ ఎగ్జామ్లో కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫస్ట్ టెక్నిక్ చూసాం, సెకండ్ టెక్నిక్ చూసాం, దాని తర్వాత ఇంపాక్ట్ ఎన్ని క్వశ్చన్స్ మీద ఉందో చూసాం, అలాగే ఇప్పుడు థర్డ్ టెక్నిక్ చూసాం. సో ఇది ఎన్ని క్వశ్చన్స్ మీద ఇంపాక్ట్ చూపించబోతుందని మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను.
అంటే ఇక్కడ ప్రిపరేషన్ చేసే టైంలో మీరు ఏదైతే సోర్స్ చదువుతున్నారో ప్రతి లైన్ ఇంపార్టెంట్ కాదు. కొన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది రిలవెంటా కాదని చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది మీకు ఈ సిరీస్లో మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆలయం అనే కీవర్డ్ మీకు ఇచ్చాను. అంటే మీరు ఏదైతే సోర్స్ చదువుతున్నారో దాంట్లో ఎక్కడైతే ఆలయం అంటే టెంపుల్ మీద ఇన్ఫర్మేషన్ ఉందో, కంటెంట్ ఉందో అది ఎగ్జామ్కి చాలా రిలవెంట్ అని అర్థం. ఓకే, ఇలాగా ఆ ప్రెడిక్టివిటీ నేచర్ అనేది మీరు అలవాటు చేసుకోవాలి. అండ్ మీరు చదువుతున్న కంటెంట్లో దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే స్కిల్ని కూడా మీరు నేర్చుకోవాలి. అప్పుడు రాబోయే పరీక్షల్లో మీరు ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. సో మన గైడెన్స్లో గ్రూప్ 2లోనే కాదు, చాలా ఎగ్జామ్స్లో మన వాళ్ళు విజయం సాధించడం జరిగింది. అటు ఏబిపిఎస్సి గ్రూప్ 1లో సాధించారు, ఇటు టీజీపీఎస్సి గ్రూప్ 1లో సాధించారు. దాంతోపాటు రకరకాల సర్వీసుల్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇటు ఏబిపిఎస్సి అటు టీజీపీఎస్సి ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అలాగే ఇతర సర్వీసులు కూడా మన వాళ్ళు సాధించడం జరిగింది. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. ఆల్రెడీ ఇంతకుముందు మన పర్సన్మెన్షిప్ బ్యాచ్ నుంచి 2018లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, డీటెయిల్గా, ఎక్స్ఐఎస్ఎల్గా, ఏఎస్ఓల్గా, ఏసీటీఓల్గా. ఓకే, ఇదేదో కొత్తగా చేస్తుంది కాదు, లాస్ట్ 9 years నుంచి మనం సర్వీసెస్ తెప్పిస్తున్నాం. అండ్ ప్రతిదీ కూడా ఒక లాజికల్ వేలోనే మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది పర్సన్మెన్షిప్ బ్యాచ్లో. ప్రిలిమ్స్లో కూడా 72% కవరేజ్ మనం ఇచ్చాం. అలాగే గ్రూప్ 2 మెయిన్స్లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఇచ్చాం పర్సన్మెన్షిప్ ప్రోగ్రామ్ నుంచి. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది కాంటాక్ట్ చేశారు గ్రూప్ 2 మెయిన్స్ పర్సన్మెన్షిప్ కోసం లాస్ట్ 10 days నుంచి. సో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా తెలుగు మీడియంలో పర్సన్మెన్షిప్ అయితే ఇవ్వలేదు. సో లాస్ట్ 9 years నుంచి కూడా మనం చాలా సెలెక్షన్స్ అయితే తీసుకొచ్చాం. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో రావడం జరిగింది, ఏబిపిఎస్సిలోను అలాగే టీజీపీఎస్సిలోను. సో గ్రూప్ 2లో ఇంతవరకు ఇద్దరు డీటెయిల్ అయ్యారు. అలాగే ఎక్స్ఐఎస్ఎల్ పోస్టులు రావడం జరిగింది, ఏసీటీఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఏఎస్ఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా రకరకాల సర్వీసులు ఇటు తెలంగాణలోను అలాగే ఆంధ్రాలోను మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్, వాళ్ళ ఇంట్లో కూర్చొనే ప్రిపేర్ అయ్యి సర్వీసులు క్రాక్ చేయడం జరిగింది. సో గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏపీఎస్సి గ్రూప్ 2లో ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు ఎక్స్ఐఎస్ఐగా సర్వీస్లో ఉన్నారు. అలాగే రీసెంట్గా టీజీపీఎస్సి రీల్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో సాయి ప్రశాంత్ రెడ్డికి డీటీ పోస్ట్ అయితే రావడం జరిగింది. తన ఇంట్లో కూర్చొనే నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అయ్యి, నేను చెప్పిన బ్లూ ప్రింట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి వితౌట్ ఎనీ కోచింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాక్ టు బ్యాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం జరిగింది, అది కూడా తక్కువ వయసులోనే సాధించడం జరిగింది. అలాగే సో లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కోచింగ్ సర్వీసులు క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమాదేవి గారు హౌస్ వైఫ్గా ఉండి మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, డిటి పోస్ట్ అయితే సాధించడం జరిగింది. అలాగే శ్రీహర్షకి ఏసీటీ వచ్చింది, యశస్వినికి ఏఎస్ఓ వచ్చింది, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ, అలాగే సాయిశ్రేష ఎక్స్ఐఎస్ఐ, అలాగే మనోజ్కి ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా గ్రూప్ 2 పరంగా 2 రాష్ట్రాల్లోని మన వాళ్ళు సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఆ 2 పేపర్లో మనం ఇవ్వడం జరిగింది పర్సన్మెన్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. ఇదంతా కూడా మనం అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. ఇవి కాకుండా గ్రూప్ 2 అనే కాదు, వేరే సర్వీసుల్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, ఏబిపిఎస్సిలో, టీజీపీఎస్సిలో కూడా గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మిగతా సర్వీసులు కూడా క్రాక్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిత్య అటు ఏపీఎస్సి గ్రూప్ 1 నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే టీజీపీఎస్సి గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 4లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎటు చూసినా సరే మన వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్లో ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల అటు గ్రూప్ 1తో పాటు ప్రిపేర్ అయ్యి మిగతా సర్వీసెస్ కూడా ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సో మెయిన్గా ఈ పర్సన్మెన్షిప్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే
అసలు మీరు ప్రిపరేషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రిపరేషన్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ చదువుతున్నారు, ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి రిలవెంట్గా చేస్తున్నారు లేదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. కేవలం సిలబస్ కంప్లీషన్ మీద చాలామంది ఫోకస్ చేశారు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో. సో దానివల్ల ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమైంది, ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డారు. ప్రాపర్ రివిజన్ సైకిల్స్ జరగకపోవడం వల్ల మెమరీ రీకాల్ అనేది యాక్టివ్గా జరగలేదు. సో దానివల్ల నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లోకి పడడం జరిగింది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో దాన్ని ప్రతి లైన్ టు లైన్, కవర్ టు కవర్ చదవడం జరిగింది. సో దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో చాలామంది కన్వర్ట్ చేసుకోలేదు. అలాగే రివిజన్ నోట్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామినర్ మైండ్ సెట్కి అనుగుణంగా హ్యాండీ నోట్స్ చాలామంది చేసుకోలేదు. సో దానివల్ల ఏమైంది, ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడలేదు. అండ్ ఇంకోటి బ్లూ ప్రింట్ అనాలిసిస్ని ఎగ్జామ్కి అనుగుణంగా ఇంటిగ్రేట్ చేసుకోలేదు ప్రిపరేషన్లో. దాంతోపాటు మెయిన్గా అసలు నెగ్లెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ అనేది తీసుకోలేదు. దాంతోపాటు తెలియని క్వశ్చన్కి ప్లాన్ బి అనేది లేదు. అంటే ఎగ్జామ్ కండిషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని క్వశ్చన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ బౌన్సర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ప్లాన్ బి అనేది లేదు. దీనివల్ల స్కోర్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎంసీక్యూస్కి ఎలాంటి అప్రోచ్ ఉండాలనే ప్రాక్టీస్ కూడా చేయకపోవడం వల్ల తెలిసిన క్వశ్చన్ కూడా తప్పులు పెట్టడం జరిగింది. మెయిన్గా ఎవరైతే ఎక్కువ ఎంసీక్యూ సాల్వ్ చేయలేదో వాళ్ళు మొన్న ఎగ్జామ్లో ఇబ్బంది పడడం జరిగింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టు, ఆ ప్యాటర్న్స్కి తగినట్టు అప్డేట్ అవ్వకపోవడం. చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధృవీకరణ కారణం ఇలాంటి కొత్త ప్యాటర్న్లో ఉన్న క్వశ్చన్స్ని ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. అలాగే సరికానిది అన్న వాటికి ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. సో మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తను కూడా తెలుగు మీడియంలోనే చదివారు, ఏపీ హిస్టరీ అంతా. కానీ దాన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయలేదు. ఈ అసెషన్ రీజన్ ఏవైతే ధృవీకరణ కారణం, అలాగే సరికానిది ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ తను తప్పులు చేయడం జరిగింది. తన స్కోర్ 189 దగ్గర ఆగిపోయింది. సో మిగతా వాడిని కూడా తను ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అయ్యారు. అందుకే మన దగ్గర పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. అప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏవైతే పర్సనల్ మెంటర్షిప్ సెషన్స్లో నేను డిస్కస్ చేశానో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్పాట్లో తన స్కోర్ అనేది 25 మార్క్స్ అనేది పెరగడం జరిగింది స్పాట్లో. అంటే సర్వీస్ వచ్చే క్యాపబిలిటీ తనకుంది, కానీ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయకపోవడం, రైట్ వేలో ప్రాక్టీస్ చేయకపోవడం అండ్ ప్లాన్ బి అనేది రాకపోవడం వల్ల తనకి సర్వీస్ అనేది రాలేదు. సో ఇప్పుడు తన మిస్టేక్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాటిని రైట్ వేలో స్ట్రాటజీస్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్ టు క్వశ్చన్. అలాగే ఏ విధంగా చదవాలి అండ్ బ్లూ ప్రింట్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది మొత్తం అన్ని కూడా నేర్పించడం జరిగింది. ఇప్పుడు సరైన ట్రాక్లో తన ప్రిపరేషన్ అయితే అవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి మిస్టేక్స్ చేశారు, అలాగే ఎగ్జామ్కి ముందు ఒక 15 days ముందు 30 days ముందు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అలాగే ప్రిపరేషన్ టైంలో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేశారు, అది ఎగ్జామ్కి ఎంతవరకు పనికొచ్చాయి, ఇలాగా కొన్ని ఏరియాస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది పిన్ పాయింటెడ్గా. సో ప్రతిదీ కూడా మీరు నాతో షేర్ చేయాలి. అలాగే ఎగ్జామ్ కండిషన్స్లో మీ అప్రోచ్ ఎలా ఉందని కూడా మనం చెక్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తాం అంటే మీరు రాసిన గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ తీసుకొని మొత్తం 75కి 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ మీరు అసలు ఎగ్జామ్ హాల్లో ఏం చేశారు, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఆలోచించారు, ఎలా సాల్వ్ చేశారు, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు అనే దాని మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టు ఎర్రర్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి, సో మీ మిస్టేక్స్ ఏంటి, మీరు క్వశ్చన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, ఇది మీకు గేమ్ చేంజర్ అవబోతుంది అప్కమింగ్ ఎగ్జామ్కి. అప్కమింగ్ ఎగ్జామ్ సంబంధించిన కూడా రీసెంట్గా మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 550 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువ కూడా మనకి డీటీ పోస్ట్లే కనిపిస్తున్నట్టు మనకు తెలిసింది. ఆల్రెడీ మనకి మన వాళ్ళు సర్వీస్ ఉన్నారు. సో కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్ మనం చూసాం మొన్న గ్రూప్ 2 మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ పేపర్, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా కొంచెం హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చాయి. సో అది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా సరే మీరు
సాల్వ్ చేసేలాగా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎంతవరకు ఏం జరిగిందో అది అంతా ఒక ఎత్తు. సో ఇక్కడ నుంచి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో మీరు ఏ విధంగా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ప్రిపరేషన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో ఎలా మనం మార్చుకోవాలి అనే స్ట్రాటజీ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీ ఫోకస్ అంతా ఏంటంటే నా సైడ్ నుంచి మిమ్మల్ని బాగా ట్రైన్ చేయడం, వాటిని ఎక్కువ మార్కులు సాధించేలాగా ఒక స్ట్రాటజీని మీతో ఎగ్జిక్యూట్ చేయించడం, ఇది నా బాధ్యత. సో దానికి తగినట్టు మీరు నేను చెప్పినవన్నీ కూడా చేయాలి, అండ్ నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ పిన్ పాయింటెడ్గా అన్నీ కూడా 360 degreesలో కవర్ చేయాలి. ప్రతి సెషన్లో ఏం చేస్తామంటే మనం ఇలాగ అన్ని క్వశ్చన్స్ని మీతోనే నేను సాల్వ్ చేయిస్తాను. నా ముందే మీరు సాల్వ్ చేయాలి. అప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఒక క్వశ్చన్ని అప్రోచ్ అవుతున్నారు, అది స్కోర్ కింద కన్వర్ట్ అవుతుందా లేకపోతే నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడి మీ స్కోర్ని పోగొట్టుకుంటారు, ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ని తీసుకొని ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్లు 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీకు అనాలిసిస్ అంతా మీకు చూపిస్తాను. అది మీ ప్రిపరేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. ఇది ప్రిపరేషన్ పరంగా మనం చేయబోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు ప్రతిదీ కూడా మన ఎర్రర్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండిషన్స్లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ కూడా స్పాట్లోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సెషన్ మన ఏపీ హిస్టరీ పరంగా. నెక్స్ట్ సెషన్లో ఎకానమీ. చాలామంది ఎకానమీ అంటే భయం. సో దీంట్లో మీకు ఏంటంటే ఇటు గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ చూడండి, ఎంత హై లెవెల్ డిఫికల్టీ ఇచ్చారో. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎంత కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేసేలాగా మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం దానికి సంబంధించిన బ్లూ ప్రింట్, అలాగే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్, అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 పేపర్ అన్నీ కూడా హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మీకు ఆ ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్లాట్ 3లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మీరు చూసారు. గ్రూప్ 2 పేపర్ మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అయితే హై లెవెల్ డిఫికల్టీ మనకు కనిపించినాయి 2023, 2024. అన్ని క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందు ఏ విధంగా మనం ఎర్రర్ అనాలిసిస్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అప్రోచ్ వేరే ఉంటుంది, అలాగే ఎకానమీ సంబంధించిన స్ట్రాటజీ అండ్ అప్రోచ్ వేరే ఉంటుంది. ఇలాగా సబ్జెక్ట్కి మనకి ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ మారిపోతుంటే అప్రోచ్ మారిపోతుంటుంది, బ్లూ ప్రింట్ కూడా మారిపోతుంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్నిక్, ఒక్కొక్క స్ట్రాటజీ మనం యూజ్ చేయాలి. అన్నిటికీ కామన్గా ఇది పనికి రాదు. ఇలా ప్రాక్టికల్ వేలో మనం థింక్ చేయాల్సి ఉంటుంది అండ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాలిటీ చూసుకుంటే దీనికి వేరే కంప్లీట్ ఆపోజిట్ డైమెన్షన్లో మనం చూడాలి, అండ్ దీని అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇంటిగ్రేట్గా ప్రిపరేషన్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి, అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జామ్లో ఏమైనా ఎర్రర్స్ చేస్తుంటే దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా డిస్కస్ చేసి దానికి రైట్ వేలో ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు వితౌట్ ఎనీ కోచింగ్ ఎలా క్రాక్ చేశారు ఆ టాప్ సర్వీస్ అనేది అంటే నేను చెప్పిన స్ట్రాటజీస్ వల్ల అండ్ నేర్చిన బ్లూ ప్రింట్ వల్ల. అది ఎగ్జామ్కి వాళ్ళకి హెల్ప్ అయింది ఎగ్జామ్ కండిషన్స్లో, అండ్ మంచి సర్వీసెస్ కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఎగ్జామ్కి రెడీగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను, అండ్ నేను చెప్పింది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయకపోతే మన పనిలో, ఎగ్జిక్యూట్ చేయకపోతే మార్కులు రావు. ఎక్కువ మార్కులు రాకపోతే మీకు ఆ టాప్ సర్వీస్ అనేది మీ చేతి దాకా రాదు. ఇక్కడంతా నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అండ్ ప్రాపర్ రివిజన్ చేయాలి, అండ్ నేను ఇచ్చే బ్లూ ప్రింట్ని మీరు ఇంటిగ్రేట్గా మీ ప్రిపరేషన్లో పెట్టాలి, అండ్ దానికి సంబంధించిన ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడాలి, అండ్ దాంతోపాటు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిదీ కూడా నేను చెప్పిన స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు ఆ టాప్ సర్వీస్ వస్తుంది. ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదు, ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు.
ప్రతి నోటిఫికేషన్లో కూడా అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కానీ ఇంతవరకు ఏవైతే వచ్చాయో నోటిఫికేషన్స్ ప్రతి దాంట్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలాగే టీజీపీఎస్సీలో కూడా సెలెక్ట్ అయ్యారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే డిఎల్, సిడిపిఓ, ఈఓ, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టాప్ లేయర్ సర్వీసెస్. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అండ్ మీ మిస్టేక్స్ని కనుక ఓవర్కమ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీ మార్కులు అనేది మిగతా కన్నా ఎక్కువ సాధించారో ఆబ్వియస్లీ మీరు అనుకున్న సర్వీస్లోకి మీరు వెళ్తారు. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అఫీషియల్గానే. అండ్ దాంట్లో భాగంగా గ్రూప్ 2లో 550కి పైగా వేకెన్సీలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలాగా మనకి పర్సన్మెన్షిప్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏమైనా యాక్చువల్లీ ఇక్కడ పైన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది, యాక్చువల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అది. సో అదొక టైపో ఎర్రర్. సో ఈ పర్సన్మెన్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మేడంకి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746589. సో మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.